అమ్మా, ఈ రోజు మేము మీకు మాటిచ్చాం. మా పనులు మేమే చేసుకుంటామని. మా బట్టలు మేమే ఉతికేసుకున్నాం. కానీ నూనెని తన బట్టలు ఉతికేసుకోలేదు. నేను బట్టలు ఉతకాల్సిన అవసరం నాకే ఉంది. నా దగ్గర బోలెడన్ని బట్టలున్నాయి కదా. ఒక నెల నేను బట్టలు ఉతకకపోయినా కూడా ప్రతిరోజు నేను ఒక్కో డ్రెస్ ని వేసుకోగలను. ఓ, ఈ రోజు నువ్వు రాజా విద్యాధర్ కూతురు యువరాణి చిత్రలేఖలా మాట్లాడుతున్నావు తెలుసా? శభాష్ చిరు, ఈ మధ్య నువ్వు పుస్తకాలు చాలా చదువుతున్నట్టున్నావు. అవునమ్మా, 2-3 రోజులుగా మీరు లేరు కదా. మీ కథ వినకుండా నేను ఎలా ఉండగలను? అందుకే నేను మీ కథల పుస్తకాలన్నీ చదివాను. కానీ మనం ఇంతవరకు యువరాణి గురించి ఏమీ వినలేదు కదా. అంటే మనం కథ వింటే మాత్రమే దాని గురించి తెలుసుకోగలం. కథ ఏంటో తెలుసుకోవాలా? అంటే రాజా విద్యాధర్ ఇంకా మహారాణి కేట్కి ఇద్దరు చాలా దిగులుతో ఉన్నారు. అది కూడా చాలా ఎక్కువగా. ఎవరైనా ఇలా కథ చెప్తారా? వాసనైతే అదిరిపోయింది. అమ్మా, పాయసం రెడీ అవడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇంకొద్దిసేపట్లో అయిపోతుంది. ఓకే మా, చిరు క్యాచ్. తేనెటీగలు. ఇప్పుడు ఈ కర్పూరం ఏం చేస్తుందో చూడండి. అరే సరే గాని, ఇంతకీ తేనెటీగల్ని ఆహ్వానించిందెవరు? ఇదే సుధా, సుధా, అరే కాస్త బయటికి రా. ఎవరది? అరే రత్న, ఇన్ని పుస్తకాలా? అయినా చదవాలనే ఆసక్తి నీకు ఎలా కలిగింది? అరే, ఇవి నా కోసం కాదు, పిల్లల కోసం. చాలా రోజులుగా పిల్లల కోసం ఈ బుక్కులు నువ్వు వెతుకుతున్నావు కదా. అయినా సరే నీకెందుకు ఇంత శ్రమ? ఇంకెవరి చేతైనా తెప్పించేదానిగా. ఎందుకని ఇంకొకరి దగ్గర అడగాలి? నేను సిటీకి వెళ్ళాను, అందుకే తీసుకొచ్చాను. పిల్లలు కాస్త వచ్చి సాయం చేయండి. ఈ బుక్కులన్నీ చాలా వెయిట్ గా ఉన్నాయి పిన్ని. ఇవన్నీ ఒక్కరే తీసుకొచ్చారు కదా, మీకు కష్టం అనిపించలేదా? ఇందులో కష్టమేముంది చెప్పు? సుధా నా మిత్రురాలు, అది కూడా నా చిన్నప్పటి నుంచి. మిత్రులకి సాయం చేయడంలో కష్టమేముంది చెప్పు? వావ్, ఫ్రెండ్షిప్ అంటే సుధా అమ్మ రత్న పిన్ని లాగా ఉండాలి. ఎంత ఐకమత్యం! ఈ రోజు నీకు నేను మ్యాజిక్ చూపిస్తాను. ఆ తర్వాత నా పార్ట్నర్ ఎవరంటే గోపి. గోపీనా? అంతే కదా గోపి. ఆబ్రాకిడాబ్రా, ఆబ్రాకిడాబ్రా. గోపి మారాడు బంతిలాగా. గోపి ఫుట్బాల్ అయ్యాడు. అమ్మా, 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 నువ్వు నీ మ్యాజిక్ చేసి గోపిని ఏం చేశాడో చూడండి. గోపీనా? నేను మ్యాజిక్ చూపిస్తాను. ఇట్స్ ట్రీట్ టైం. ఇదిగో గోపి వచ్చేసాడు. గోపి, తిందామని వచ్చి ఇరుక్కున్నానంటే. నువ్వేమనుకున్నా? నేను నిజంగానే గోపిని బంతిలా మార్చాను అనుకున్నావా?
ఈ పుల్లలే కదా నన్ను కింద పడేశాయి, అందువల్ల వీటిని నేను ఊరికే వదిలిపెట్టాను. దీనికి నేను కూడా నీకు సాయం చేస్తాను. అరే ఏంటి పిల్లలు అంత కోపం? ఒక్కొక్కటిగా విరిస్తే ఏం లాభం? ఒక పని చేయండి, అన్నిటినీ కలిపి విరక్కొట్టండి. నాకేమో కాలు. అమ్మా, ఎందుకని ఇవి విరగడం లేదు? అదెలా విరుగుతుంది? ఐకమత్యానికి ఎప్పుడు బలం ఉంటుంది. అవి విడివిడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నాయి, కానీ అన్ని ఒకటిగా చేరాక అవి బలంగా మారాయి. దీనికి సంబంధించి అమ్మకి ఖచ్చితంగా కథ తెలుసుంటుంది. అమ్మా, మాకు సరిగ్గా అర్థం కావడం లేదమ్మా. ఐకమత్యం అంటే ఏంటి? అవునమ్మా, దీని గురించి ఏదైనా స్టోరీ విన్నావంటే వెంటనే విషయం ఏంటో అర్థమైపోతుంది. అలాగా, నాకిప్పుడు అంతా అర్థమైంది. సరే, ఇదిగో నా పిల్లల కోసం బనానా షేక్. అరే, అసలు నా పిల్లలకి ఏమైందబ్బా? మేమందరం మీ మీద కోపంగా ఉన్నాం, కానీ బనానా షేక్ మీద ఎందుకు కోపడ్డాం? బాబు, అలాగా, సరే, నేను నా పిల్లల ప్రాబ్లంని సాల్వ్ చేద్దామని వచ్చాను. దాన్ని మీరు ఏమనంటారు? స్టోరీ టైం విత్ సుధామ్మ. అమ్మగారు ఎప్పుడొస్తారు? అమ్మ వెళ్ళి 3 రోజులు అయ్యింది. ఎప్పుడొస్తారో తెలియలేదు. వచ్చేస్తారు. ఇదిగోండి మీ ఫేవరెట్ పకోడీలు. ఈ పకోడీ ఇలా ఉందేంటి? అమ్మ అసలు ఇలా చెయ్యరు. అది మాత్రమే కాకుండా అమ్మ మాకు భోజనం పెట్టిన తర్వాత కథ కూడా చెప్తారు. ఇప్పుడు మీ అమ్మగారిని నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురాను? బాధపడకండి నా పిల్లలారా. ఆగండి ఆగండి ఆగండి, అందరూ కూర్చోండి. చీరు అక్కడ. సరే బాబు, వెళ్ళా కుర్చీలో కూర్చో. కానీ మీరే కదా చెప్పారు ఆ చైర్ విరిగిపోయిందని. కానీ గిని ఏమీ లేదు. కథ వినాలా లేదా? వెళ్ళి కూర్చో. సరే సరే. బాబు, నువ్వు బానే ఉన్నావా? లేదు లేదు, నాకేం కాలేదు. ఓ, బాబు, నీకు దెబ్బలు తగలేదు కదా? నన్ను కింద పడేసింది నువ్వేనా? అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడూ ఎవ్వర్ని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఇదిగోండి, ఇవి మీ అందరికీ.
ఇంకా నయమే నువ్వు వచ్చేసావు. వీళ్ళందరూ కలిసి నాతో భరతనాట్యం ఆడించేశారు. అది ముఖ్యంగా కథ చెప్పడానికి. ఇంతవరకు ఎన్నో సార్లు వీళ్ళ దగ్గర స్టోరీ టైం విత్ సుధా అమ్మ డిమాండ్ విన్నాను. ఇప్పుడు నాకు కూడా వీళ్ళ దగ్గర నువ్వు ఎలాంటి కథలు చెప్పబోతున్నావో వినడానికి ఆశగా ఉంది. కథకి కావలసిన సబ్జెక్టు నాకు నుని నుంచి దొరికింది. అమ్మా కథ చెప్పండి. అమ్మ ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు. ఆవిడ్ని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. అయితే ఈ రోజు రాత్రి తప్పకుండా కథ చెప్పాలి. తప్పకుండా. If you like this video, subscribe to our channel Murthy Media.